కొత్త సంవత్సరం ఆరంభంలోనే 200 నోట్లపై బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. దేశ ప్రజలంతా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫేక్ కరెన్సీ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా నకిలీ నోట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 200 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువ మంది తమ అవసరాల కోసం 500 నోట్లని వాడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుల చెల్లింపు విషయంలో 500 నోట్లు, 200 నోట్లు వాడేస్తున్నారు. ఈ పరిస్థితిని క్యాచ్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోకి దిగారు. దాదాపు 9 సంవత్సరాల క్రితం నకిలీ నోట్ల పోకడను అరికట్టడానికి, విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా పాత పెద్ద 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటికీ అప్పుడు కూడా నకిలీ నోట్ల సంఖ్య క్రమంగా పెరిగింది. తాజాగా దేశంలో నకిలీ నోట్ల మార్కెట్ మరోసారి జోరందుకుంది. పలు రాష్ట్రాల్లోని మార్కెట్లలో 500 రూపాయల నకిలీ నోట్లు, 200 రూపాయల నకిలీ నోట్లు కూడా వచ్చాయి. దీంతో మార్కెట్ నుండి నకిలీ నోట్ల చెలామణి తొలగించడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 500 రూపాయలు, 200 రూపాయల నకిలీ నోట్లు మళ్లీ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్స్లు తీయించి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2000 నోటు ఉపసంహరణ తర్వాత నకిలీ 200, 500 నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల 200 నోట్ల గురించి సూచనలు చేసింది. 200 రూపాయల నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వీటిని రద్దు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇది నిజం కాదని తెలుపుతూనే అసలు 200 నోటుకు ఉండే లక్షణాలను తెలియజేస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అసలు నోట్లలో 200 దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది. నోటు మధ్యలో మహాత్మా గాంధీ యొక్క స్పష్టమైన చిత్రం ముద్రించబడి ఉంటుంది. నోట్లో ఆర్బీఐ, భారత్, ఇండియా 200 సూక్ష్మ అక్షరాలు ఉంటాయి. 200 నోట్పై ఇండియా, ఆర్బీఐ అని రాసిన సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటుకి కుడివైపున అశోక స్తంభం గుర్తు ఉంటుంది. నకిలీ 200 నోట్ల ప్రాబల్యం పెరుగుతున్న దృష్ట్యా లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సరిగ్గా తనిఖీ చేయాలని 200 నోట్లపై ఆర్బీఐ ప్రజలకు కీలక ప్రకటన చేసింది. ఎవరైనా నకిలీ నోటును గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.